స్వాగతం సుస్వాగతం. నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మూవీ రివ్యూ ఇవ్వాలి కానీ ఎందుకురా అట్లా తీయాలి ఇట్లా తీయాలి ఇలా కెమెరా పెట్టాలి ఈ టైంకి ఇది పడి ఉంటే బాగుండేది. మీరు తీయండి ఒక సినిమా, మీరు తీసిన తర్వాత మీరు మాట్లాడండి. మార్బెల్ పిచ్ మీటింగ్స్. ఇప్పుడు ఒక పెద్ద హీరో సినిమా హిట్ అనుకో, వీడి గురించి మాట్లాడుకునే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. కానీ పెద్ద హీరో సినిమా ఫ్లాప్ అనుకో, వీడి గురించి మాట్లాడుకునే వాళ్ళు, వీడి రివ్యూ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాడు రోస్ట్ చేస్తాడు. అందరికంటే గుండె నున్నగా గీసేసింది ఈ ఎదవండి, ఈ జాంపండి ఎదవ, ఈ ఎదవ శాడిస్ట్ ఎదవండి. మిరాయ్ మూవీ రివ్యూ ఇది కొంచెం కాంట్రవర్షియల్ అవ్వచ్చు, ఎందుకంటే నా గురికి నచ్చినది టైప్లో కాంట్రవర్షియల్ అవ్వచ్చు అని ఆడికి కూడా తెలుసు, కానీ వాడు కావాలని కాంట్రవర్సీ చేస్తాడు. బేసిక్గా వీటి రివ్యూ నేను లైక్ చేస్తా, బట్ మిరాయి రివ్యూను మాత్రం నేను ఇప్పుడు రోస్ట్ చేస్తా. ఎందుకంటే మూవీ బాగుంది, నాకు నచ్చింది. నేనేంటంటే కొంచెం భక్తి సినిమాలు ఉంటాయి, సినిమాలో భక్తి ఉంటుంది, కానీ ఇది మూడో రకం సినిమా. వీడు కూడా మూడో రకం. బేసిక్గా నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ ఆ భక్తిని కొంచెం మిల్కింగ్ టైప్ అనిపించింది ఈ సినిమాలో. భక్తిని మిల్కింగ్ ఏంట్రా? నీ అబ్బాయి వీడు ఇచ్చే రివ్యూలు చూస్తుంటే, వీడు మాట్లాడే మాటలు చూస్తుంటే వీడు హిందూ అనిపించుకోవట్లా. మేబీ గొర్రెడు మూమెంట్స్ కూడా అంతే, బట్ దట్ డస్ నాట్ మీన్ ఇట్స్ అ బ్యాడ్ ఫిల్మ్. జస్ట్ నాకు వర్కౌట్ అవ్వలేదు అంతే. బ్యాడ్ ఫిల్మ్ కాదంటాడు, కానీ ఆడికి వర్కౌట్ కాలేదంటాడు. ఓపెన్ చేయైతే ఎందుకురా గొర్రెవారా. హీరోయిన్ ఎస్ తన స్క్రీన్ టైం బాగా ఉంది, బట్ వచ్చిన ప్రతిసారి ఒక బ్లాంక్ స్లేట్ ఫేస్ పెట్టుకొని ఆ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలో కూడా వీడే చెప్పేస్తాడు. అందరూ మరి డీజేటీళ్ళు హీరోయిన్ లాగా రాధికలాగా ఉండారా? ఆ డబ్బింగ్ పెదాలు ఏదో అంటారు, తెలుగులో డైలాగ్ వస్తుంది. మ్యాక్సిమం నేను అబ్జర్వ్ చేసినంత వరకు హిందీలో డైలాగులు చెప్పేస్తున్నారు, తెలుగులో డబ్బింగ్ బెస్ట్. డల్ ఉంది హీరోయిన్, క్యారెక్టరైజేషనే అంటారా, అది డబ్బింగ్ బాగాలేదు. పర్లేదు, డబ్బింగ్ కూడా బాగానే ఉంది. సర్వనాశనం అయ్యేటట్టు చెయ్యి స్వామి. జీవితంలో నువ్వు ఇంకా మారను. తెలుగులో డబ్బింగ్ వేస్తున్నారు, దొబ్బేస్తున్నారు. ఇడు బల్పు చూడు. నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లం అండి నాకు ఇది. మీరు బడ్జెట్ అయిన పక్కన పెట్టండి, మొన్న లోకా సినిమా కూడా చూసాం. వీడికి లోకా సినిమా మాత్రం నచ్చింది. అరే లోకా సినిమా ఇంటర్వెల్ సీను బ్యాట్మెన్ నుంచి దొబ్బేశాడు, కొన్ని సీన్లు కూడా ఇచ్చినాయాల, అది నచ్చింది వీడికి. కానీ మీరైనా నచ్చలా. అది ఎందుకు కంపేర్ చేస్తానంటే 60 కోట్ల బడ్జెట్తో ఆ లెవెల్లో తీసాడంటే గ్రేటే. మంచి సీన్లు చూపించాడు, మంచి ఏరియాలు తిరిగాడు. వర్త్ వర్మ. ఈ సినిమా బడ్జెట్ నాకు తెలియదు, బడ్జెట్ పక్కన పెడితే పెద్ద పీపుల్ మీడియా హౌస్ అనుకుంటా. వీడికి సినిమా బడ్జెటే తెలియదు, కానీ సినిమా రివ్యూ అరే గిల్లుకి ఇట్లా నెగిటివ్ రివ్యూ ఇచ్చినప్పుడు అలా ఒక మంచి సినిమాకి, బడ్జెట్లో బెటర్గా తీసిన సినిమాకి నేను వేస్తానే ఉంటా. నేను ఇట్లా వేయాలంటే నువ్వు నా రోస్ట్లు ఫాలో అవ్వకపోయినా పర్లేదు, బట్ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరా. సబ్స్క్రైబ్. ఇన్ని తీయమని 60 కోట్లల్లో విఎఫ్ఎక్స్ బాగాలేదంటాడు. విఎఫ్ఎక్స్ బాగుందిరా, బాగుంది. ఈ అమ్మ ఇన్ని తీసుకెళ్ళి సెట్ పీసులు ఉంటాయి, ఏరియా, ఒక రూము, ఒక ఇల్లు, ఒక కమ్యూనిటీ, అంత లొకేషన్స్ లేవా నాకు తెలియదు. మరి ఈ అమ్మ ఇన్ని తీసుకెళ్ళి ఆదిపురుష్ సినిమా 10 స్క్రీన్ల మీద వేసి మిడిల్లో కూర్చోబెట్టాలి ఒక రోజంతా. అప్పుడు అర్థమవుతుంది వీడికి మిరాయి సినిమా వాల్యూ. మనుషులు కొడుతుంటే ఆడిల్లో దాన్ని తగిలి పడతాడు, అప్పుడు లిటరల్లీ ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పడతా ఉంటాయి, థర్మాకాల్ పడతా ఉంటాయి. ఒక పని చేయండి, నిజంగానే ఒక రాడ్ స్తంభాలు పెట్టండి, ఇన్ని దాని మీద గుద్ది పెట్టండి, వీడియో తీయండి, అప్పుడు రియాలిటీగా ఉంటుంది. సో ఉండే ఫీల్ అంతా పోతుంది, అది కనపడినప్పుడు అది ఫేక్ కదా అని తెలిసిపోతుంది. సో నీకు ఆ యాక్షన్ కానీ బాగానే ఉందరా. నేను చూసిన మిరాయి సినిమాలో ఫైట్స్ కూడా, ఆ స్తంభాలు గుద్దుకోవడాలు కూడా బాగానే ఉన్నాయి. లాస్ట్ ఫిల్మ్స్ అన్ని చూస్తుంటే కూడా దేవుడి పేరు చెప్పేసుకుని, లేకపోతే ఇలా దేవుడు లాస్ట్ లో ఇంకా దేవుడే వచ్చారా, ఇంకా హైప్ రా అన్నట్టు. భగవంతుడు ఒకటి కాదు. మనిషి అనేవాడు దేవుడు అవుతాడు, కానీ భగవంతుడు అనేవాడు పంచభూతాలను కూడా కంట్రోల్ చేస్తాడు. సరిగ్గా పలకడం నేర్చుకో ఎదవా. ఎక్కడైనా దాచిపెట్టి దాక్కును, లేదా బుక్క సారి దొరకకుండా ఎక్కడైనా ఏదో చేయి, డిస్ట్రాయ్ చేయి, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. నో చెప్పు, నువ్వు ఫోన్ చేసి చెప్పు. అన్ని ఏమనంటే గుర్తు పెట్టుకో అని చెప్పు, దాసపెట్టాను. ఎడ్యుకేషన్ మేక్స్ పీపుల్ స్టూపిడ్ అంటాం చూసారా. యుద్ధం అది ప్రణయం అదే క్లైమాక్స్ ఫైట్ అయిపోయిందా, అది క్లైమాక్స్ ఫైట్ అది అనే టైప్లో. క్లైమాక్స్లో రాముడి కోదండమే అతని చేతికి వస్తుంది. రాముడి కోదండం గురించి తెలుసా నీకు? విలన్ ఇంత ఎస్టాబ్లిష్ చేసి, ఇంత లేపి, అంత చేసి
అంత సింపుల్ గా చంపేస్తే ఇంకా వై మ్యాన్ థానోస్ అసలు ఎప్పుడు చంపేస్తే అవెంజర్స్ ఇన్ఫినిటీ ఇదంతా ఎందుకు? నాకు రామాయణం తెలియదు, బట్ యుద్ధకాండ కొంచెం అండర్స్టాండ్ ఉంది. రాముడు చేసిన యుద్ధంలో మిరాయిలో ఒక బాణం వాడతాడు అంతే, రాముడి ఖడ్గం పట్టుకొని. అది 0.01%. రాముడికి మిరాయి సినిమా క్లైమాక్స్లో ఇచ్చిన ఎలివేషన్. ఎందుకంటే రాముడు అనేవాడు అబ్బో నేను చెప్పలేను, అంత డేంజర్. కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు ఆ 10th బుక్కులు తీసుకున్న అమరుడైన తర్వాత కూడా అట్లెట్లా చచ్చిపోయాడు అని. అరే రాముడి కోదండానికి ఉన్న పవర్ రాది, 10 తలల రావణుడే తెలుసు కదా, అమరుడే అతను కూడా. మిల్కింగ్ కానీ దేశభక్తి పేరు మీద కానీ దేవుళ్ళ పేరు మీద కానీ అలా చేస్తే నాకు అంత ఎక్కదు. జెన్యున్గా అనిపిస్తే కంప్లీట్లీ ఎంకరేజ్ చేస్తాను. వీడికి దేశభక్తి మీద తీసినా నొప్పే, భగవంతుని మీద తీస్తే ఇంకా నొప్పి. మిల్కింగ్ అంట, భక్తి మిల్కింగ్ అంట. లవడగాడు వీడు నాకు గొర్రె అనిపిస్తుంది రా కన్ఫర్మ్. ఆ కోతి మొగ్గని తీసుకొచ్చి ఇంగలు పెడతా. మన షార్ట్ ఫిల్మ్ స్టార్ విశ్వక్సేన్ గారి పక్క దేశంలో ఉండి బాగానే కథలు పడుతున్నావురా, ఎందుకురా పాపం రా, అట్లా అనొద్దురా, హీరోనే కదరా వదిలేయి. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ చాలా లెందీగా ఉన్నాయి భయ్య. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ బాగుంటాయి భయ్య బడ్జెట్ కి, నేను చెప్తున్నాను భయ్య. డబ్బింగ్ కూడా బాలేదు భయ్య, ఏదో డబ్బింగ్ సినిమా చూసినట్టు అనిపించింది. చాలా మంది క్యారెక్టర్స్ లిప్ సింక్ లేవు. సూపర్. వీడికి మతిమరుపు భయ్య, జుట్టంతా పెంచుకొని కుర్ర మింగింది భయ్య వీడికి. మన పోలీస్ స్టేషన్ లో కూడా మింగినట్టున్నారు భయ్య. డబ్బింగ్ కూడా బాలేదు భయ్య. మరి అక్కడ చైనా ఎక్కడికెక్కడికో కొరియా అని తిరిగారు భయ్య, వాళ్ళకి తెలుగు వచ్చు భయ్య, అందుకే వాళ్ళతో స్పష్టంగా డబ్బింగ్ చేయించారు భయ్య. అందుకే డబ్బింగ్ సరిగ్గా రావాలి భయ్య. సూపర్ హీరో సినిమా అంటే సూపర్ పవర్స్ ఎక్సైటింగ్ గా ఇంకా కొత్తగా ఇంకా క్రియేటివ్ గా ఉండాలి కదా భయ్య. కానీ ఈ సినిమాలో సూపర్ పవర్స్ అంత ఎక్సైటింగ్ గా లేవు భయ్య. సూపర్ హీరో పవర్ కాదు భయ్య, స్పిరిచువల్ కనెక్షన్ ఉన్న సినిమా భయ్య. ఇడికి ఎవడైనా చెప్పండి భయ్య. మంచు మనోజ్ గారి దగ్గర ఒక కత్తి ఉంటుంది భయ్య, ఫుల్ కత్తి కూడా కాదు, 1/4 కత్తి ఉంటుంది. ఒక పని చేయరాను, నేను ఇంకా నీ రివ్యూ వినను, నీ గుబ్బ మీద కొడతా ఇంకా నేను. ఫ్రిడ్జ్ లో డీ ఫ్రీజర్ ఉంటుంది కదా, ఆ స్టిక్ ఆ డీ ఫ్రీజర్ లో ఉన్నట్టు చూపించారు. అండ్ హీరో కూడా చాలా సింపుల్ గా వెళ్ళిపోతాడు ఆ స్టిక్ దగ్గరికి. సింపుల్ గా ఏమి వెళ్ళాడు భయ్య, బాగానే వెళ్తాడు భయ్య ఆ బడ్జెట్ కి. ఈడికి అట్లా వెళ్ళొద్దు భయ్య, మొత్తం మైక్ టైజర్ని కూడా ఒక బక్కోడొచ్చి కొట్టేయాలి భయ్య, ఫుల్ ట్రైనింగ్ తీసుకొని. డిఫికల్టీ కనిపించలేదు, చాలా సింపుల్ గా వెళ్ళిపోతాడు భయ్య వితౌట్ ఎనీ ట్రైనింగ్ అండ్ ఎండ్యూరెన్స్. హిమాలయస్ ఎక్కాలంటే ఏదో మోలాలి కొండ ఎక్కినట్టు కాదు. అవును భయ్య, వాడు పుట్టడం నుంచే అన్ని నేర్చుకొని పుడతాడు భయ్య. వాడి లైఫ్ స్ట్రగుల్ ఉంటుంది భయ్య. అలాంటి వాడికి ట్రైనింగ్ అవసరం లేదు భయ్య. మళ్ళీ వాడు కొంచెం కారణ జన్ముల్లాగా చూపిస్తారు భయ్య. అలాంటి వాడు వెళ్ళగలుగుతాడు భయ్య. లాజికల్ గానే ఉంది భయ్య. ఈ ఎర్రిపుగాడికి చెప్పా కదా, మైక్ టైజర్ని కొట్టడానికి ఒక బక్కోనికి రోజంతా ట్రైనింగ్ ఇప్పించి సాయంత్రం కొట్టేస్తే వీడి హ్యాపీ భయ్య. హాలీవుడ్ సినిమాలతో కంపేర్ చేస్తే అంత గ్రేట్ ఉండదు సినిమా. బట్ మన నీ పువ్వు రా, నీ పువ్వు, నీ హాలీవుడ్ సినిమా అసలు ఎందుకు వచ్చింది? హాలీవుడ్ సినిమాతో నువ్వు అసలు ఎందుకు పోలుస్తావు? భయ్యా రివ్యూవర్, నెగిటివ్ థింకర్, పూల చొక్క, స్పాయిలర్ కుక్క, పూల చొక్క, ఎర్రి కుక్క. అరే వీళ్ళకి నేనున్నారా మగుణ్ణి? నీ అమ్మ రాడ్లు వేస్తా. సబ్స్క్రైబ్ చేసుకో, వీడియోని లైక్ చేయి, కమెంట్ చేయి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి.